టమాటా కర్రీ వండుతున్నాను. టమాటా కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కలుపు కూడా వేసుకుని ఇదంతా బాగా కలుపుకొని ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా మగ్గిపోయిన తర్వాత మగ్గిపోయిన ఈ ఆనియన్స్లో కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని 1 minute ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 minute ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలన్నీ వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని టమాటాలన్నీ కూడా బాగా మగ్గిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి బాగా మిక్స్ అయిపోయినాయి కదా, ఆనియన్స్ టమాటా అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయినాయి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇవి బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కారం వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేసింది. చూసారు కదా, టమాటా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి స్కూల్కి టైం అయిపోతుంది, కూరగాయలన్నీ కట్ చేసుకుని వండుకోవాలి, టైం లేదు అన్నప్పుడు ఇలా టమాటా కర్రీ వండుకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.